కాకపోతే ఏంటంటే ఇది ధర్మం అయితే ధర్మం కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఇలాంటి అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకి గుజరాత్లో ఇటీవల జరిగిన సంఘటనలో ఒక కుర్రవాడికి ఇదే విధంగా జరిగితే అతనికి బెయిల్ వస్తే అతన్ని భారీగా ఊరేగింపుల మధ్య తీసుకొని వచ్చి రావడం జరిగింది. ఇది ఏ సంస్కృతికి దారితీస్తుందో అని చెప్పేసి అన్నామలై గారు చెప్పవలసినంత అవసరం అయితే ఉంటుంది. దానికి కూడా పోయి కొరడాతో కొట్టుకొని అదేవిధంగా దీక్ష వహిస్తాడా? అదేవిధంగా నాగాల్యాండ్లో అయితేమి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్న అధికారంలో ఉన్న ప్రాంతంలో ఇట్లాంటి చెన్నై జరిగితే దీన్ని పెద్ద పెద్ద ఇష్యూ లాగా చేసి బీజేపీ పార్టీ లబ్ధి పొందేదానికి ట్రై చేస్తుంది అని చెప్పేదంటే ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిజంగా చిత్తశుద్ధి ఉండి అతను ఒక సివిల్ సర్వెంట్గా పనిచేశాడు కాబట్టి